ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మే 24 సరిగ్గా 2 నెలల క్రితం పాస్టర్ ప్రవీణ్ అన్నగారు హతసాక్షి అయ్యారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమని మనకు బైబిల్ బోధిస్తుంది కదా. యాక్చువల్గా ఈ వీడియో కొద్ది రోజులు ముందుగానే తీశానమాట. కానీ ప్రవీణ్ అన్న అమరుడు అయ్యి 2 నెలలు అయిన సందర్భంగా పోస్ట్ చేద్దామని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సమాధి అడ్రస్ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఇంక ఇప్పుడు అడ్రస్ చెప్పను. ఓకే, ప్రవీణ్ అన్న క్రియాపూర్వకమైన భక్తి చేశారనమాట. ఎన్నో సేవా కార్యక్రమాలు, విధవరాండ్రలను పోషించటము, అట్లాగే తల్లి తండ్రి లేని పిల్లలను అడాప్ట్ చేసుకోవటం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా క్రీస్తు ప్రేమను అన్న చూపించారు. లోకం ఆయన్ను తాగుబోతుగా చిత్రీకరించిన, ఇంక ఏ విధంగా చిత్రీకరించినప్పటికీ కూడా నిజం అనేది క్రైస్తవ సమాజానికి ఖచ్చితంగా తెలుసు. అట్లాగే మన క్రీస్తుకు తెలుసు. మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు అని మన బైబిల్ చెప్తున్నది కదా. ఖచ్చితంగా క్రీస్తుకు సమస్తమును తెలుసు. అట్లాగే ప్రవీణ్ అన్న నేటి తరంలో గొప్ప హతసాక్షి. ఒక ప్రవీణ్ని చంపేస్తే 1,00,000 ప్రవీణ్లు పుడతారు. అక్క రోజు చెప్పారు కదా. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే ప్రభువైన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఈరోజు మేము వెళ్ళే సమయానికి కొంతమంది పాస్టర్సు మరియు ప్రవీణ్ అన్న బెస్ట్ ఫ్రెండ్స్ హనుమంతరావు గారు మరియు ఇంకో బ్రదర్ ఉన్నారు. మా అన్న గురించి కొన్ని మాటలు మా ఛానల్తో పంచుకున్నారనమాట. వాళ్ళు చెప్తున్నట్టు అంత శుద్ధి, అది అబద్ధం. అది ప్రవీణ్ అట్లాంటోడు కాదు, అసలు గానే కాదు. అది వేరు, అది జీన్, అది అంతే. అది వేసే రక్తం, అది అంతే. వేసే రక్తం ఎట్లుంటుంది అంటే ప్రవీణ్ లాగా ఉంటుంది. త్యాగం అంటే ఎట్లుంటుందంటే ప్రవీణ్ లాగా ఉంటుంది. హెల్పింగ్ అన్న గురించి చెప్పండి అన్న, ప్రవీణ్ అన్న గురించి. ప్రజలండి, నా పేరు హనుమంతరావు. ప్రవీణ్ పగడాలతో నాకు 25 years నుంచి సన్నిహితం ఉంది. ఇద్దరం కలిసి, మేమందరం కొంతమంది కలిసి సికింద్రాబాద్ దగ్గర సిద్ధాపల్లం అనే ఒక ఏరియా ఉంటుంది, అందులో ఒకరువులు ఉండేవాళ్ళు. తర్వాత కొంతకాలం తర్వాత ప్రవీణ్ మధ్యప్రదేశ్ వెళ్ళడం జరిగింది. అక్కడ 11 సంవత్సరాలు ఉన్నాడు మిషనరీగా. అక్కడే చదువుకున్నాడు, కొంతకాలం జాబ్ చేశాడు. అందులో సేవలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. తర్వాత మినిస్ట్రీ కూడా చాలా కొన్నాళ్ళు, అంటే అనాథ పిల్లల్ని ఆయన పెంచడము, తర్వాత కొంతమందిని పాస్టర్లుగా తయారు చేయడం, ఇంకా అనేక కార్యక్రమాలు చేశాడు. ఇంకా మన క్రైస్తవ విశ్వాసం తరపున మన ఫేత్ని ఎలా డిఫెండ్ చేయాలో, మన ఫేత్ ఏంటనేది చెప్పడం అనేది చాలా రకాలుగా టీవీ ద్వారా, అనేక సోషల్ మీడియా ద్వారా చేశాడు. అందులో ప్రవీణ్తో కలిసి కూడా నేను చాలా మీటింగ్స్లో, చాలా చర్చలు కూడా పాల్గొన్నాము. అనేక యూత్ క్యాంప్స్లో కూడా మేము పాల్గొన్నాము. చాలా గొప్ప దైవజనుడు. దేనికి భయపడకుండా ధైర్యంగా సువార్త చెప్పే దైవజనుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే అందరికీ సహాయం చేసే మంచి మనసున్నవాడు. ఈ చిన్న వయసులో మనం ఆయన్ని కోల్పోవడం చాలా బాధాకరం. కాబట్టి మీరందరూ కూడా ఆయన కుటుంబం గురించి, ఆయన కంపెనీ గురించి, సేవా కార్యక్రమం గురించి మీరందరూ ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తాం. థ్యాంక్ యూ.